విజయ్ దేవరకొండ, రష్మికలు కలిసి నటించింది కేవలం గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో అయినా వీరిద్దరూ లవ్లో ఉన్నారని, త్వరలోనే ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించిన రూమర్స్ ఎంత సహజమో అందరికీ తెలిసిన విషయమే. ఇక రష్మిక, విజయ్ దేవరకొండలో ప్రతిరోజు ఏదో ఒక చోట కలిసి కనిపిస్తూ ఉండడం, ఎన్నోసార్లు రష్మిక పండగల సమయంలో విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించడం, పైగా ఇద్దరూ కలిసి ఒకే ప్లేస్కి హాలిడే ట్రిప్కి వెళ్ళడం, ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రెస్టారెంట్స్లో కనిపిస్తూ ఉండడం వల్ల వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఫిబ్రవరిలో విజయ్, రష్మికలు ఎంగేజ్మెంట్ చేసుకుని మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తానే స్వయంగా ఆ వార్తలపైన క్లారిటీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2 ఏళ్లకు ఒకసారి నాకు పెళ్లి చేయాలని మీడియా అనుకుంటోంది. అందుకే ఇలాంటి వార్తలు బయటికి వస్తూ ఉంటాయి. ఈ పుకార్లు నాకు బాగా అలవాటైపోయాయి. మీడియా నన్ను తొందరగా పెళ్లి చేసుకోమని ఇలాంటి వార్తల ద్వారా నన్ను బలవంత పెడుతోంది. అంతే తప్ప నాకు రష్మికకి ఎంగేజ్మెంట్, పెళ్ళి అనే వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు అంటూ ఆ పుకార్లకి క్లారిటీ ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ.